బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాసేపట్లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరగనుంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన సమావేశం జరగనుండగా భేటీలో సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీ, వేణుగోపాల్, చిదంబరం సహా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు, పీసీసీలు, సీడబ్ల్యూసీ సభ్యులు, ఆహ్వానితులు పాల్గొననున్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు, 2024 ఎన్నికల వ్యూహాలపై సీడబ్ల్యూసీ మీటింగ్ లో చర్చించనున్నారు. బీజేపీని గద్దెదించడానికి ఇండియా కూటమితో కలిసి పనిచేయడం, తాజా దేశ రాజకీయాలపై చర్చ జరగనుంది. సో ఈ భేటీకి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఢిల్లీ కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, సీడబ్ల్యూసీ భేటీలో ఎలాంటి విషయాలను చర్చించే అవకాశం ఉంది? ఎవరెవరు ఈ సమావేశంలో పాల్గొంటున్నారు? ప్రియాంక, ఏఐసీసీ కార్యాలయంలో సీడబ్ల్యూసీ సమావేశం మరికొద్ది సేపట్లో ప్రారంభంగా అవుతుంది. సమావేశానికి ఏఐసీసీ అధ్యక్షులైన మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, అదేవిధంగా ఇక కీలక నేతలైన సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్, అదేవిధంగా జయరాం రమేష్తో పాటు మరికొంతమంది, దాదాపు సీడబ్ల్యూసీలో 39 మంది సభ్యులు ఉన్నారు. మరికొంతమంది శాశ్వత ఆహ్వానితులుగా మరికొంతమంది ఉన్నారు. ఇన్ఛార్జీలు ఉన్నారు. రాష్ట్రాలకు సంబంధించిన పీసీసీ ప్రెసిడెంట్ ఉన్నారు. కానీ ఈ రోజు జరగబోయే సీడబ్ల్యూసీ సమావేశంలో కేవలం 39 మంది సీడబ్ల్యూసీలో ఉన్న నేతలకు మాత్రమే ఇక్కడ సమావేశం అయితే జరగబోతుంది. ఆ నేతలు మాత్రమే సమావేశంలో కూడా పాల్గొనబోతున్నారు. ప్రధానంగా దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు రాబోతున్న వేళ ఏప్రిల్లో జరిగే లోక్సభ ఎన్నికల్లో ఏ విధంగా ప్రజల్లోకి వెళ్ళాలి, ఏ విధంగా పార్టీని స్ట్రెంథనింగ్ చేయాలి, లోక్సభ ఎన్నికల్లో ఈసారి ఏ విధంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి, అత్యధిక స్థానాల్లో సీట్లను ఏ విధంగా కైవసం చేసుకోవాలనే దానిపైన ఇప్పటికే కొంత ఏఐసీసీ కసరత్తు పూర్తి చేస్తుంది. అందులో భాగంగానే ఇప్పటికే అనేక సమావేశాలు కూడా నిర్వహిస్తుంది. తాజాగా ఈరోజు సీడబ్ల్యూసీ మొదటి సమావేశంలో కూడా వాటి అంశాలపైన ప్రధానంగా చర్చ ఉండబోతుంది. ఇప్పటికే ఇండియా కూటమికి నాయకత్వం కాంగ్రెస్ పార్టీ నుంచే ఒక నేతనే ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్గా కూడా మల్లికార్జున ఖర్గే ఉండబోతున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఇండియా కూటమికి సంబంధించి ఇండియా కూటమిలో ఇటీవల జరిగిన సమావేశాలు, ఇండియా కూటమిలో వారి యొక్క ప్రపోజల్స్ కావచ్చు, వివిధ రాష్ట్రాలలో వివిధ పార్టీలతో కలిసి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఆ రాష్ట్రాల్లో ఏ విధంగా పోటీ చేయాలనే అంశంపైన కూడా సీడబ్ల్యూసీ సమావేశం చర్చించబోతున్నారు. మరోవైపు తాజాగా ఇటీవల చూసాము, దాదాపు 5 రాష్ట్రాల ఎన్నికలు జరిగితే తెలంగాణ రాష్ట్రం తప్ప మిగతా రాష్ట్రాల్లో పూర్తిగా కూడా పార్టీకి ఘోర పరాజయం కనపడని చెప్పొచ్చు. రాజస్థాన్ ఎలక్షన్స్ కావచ్చు, ఛత్తీస్గఢ్ ఎలక్షన్సే కావచ్చు, మధ్యప్రదేశ్ ఎన్నికలే కావచ్చు, తెలంగాణ మినహా దాదాపు అన్ని రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ ఘోర వైఫల్యం చెందింది. ఆ వైఫల్యాలకు గల కారణాలు ఏంటి, అదేవిధంగా తెలంగాణలో విజయ సాంకేతానికి గల దానికి కారణం ఏంటి అనే అంశాలపైన కూడా ఈరోజు సమావేశంలో చర్చ జరగబోతుంది. తెలంగాణలో ఏ స్ట్రాటజీతో ముందుకెళ్ళామో దేశవ్యాప్తంగా కూడా అనేక అంశాలను తీసుకొని ముందుకు వెళ్ళాలనేది కూడా కాంగ్రెస్ అధిష్టానం భావిస్తుంది. కొద్దిసేపటి క్రితమే కాంగ్రెస్ కార్యాలయానికి ఏఐసీసీ అగ్రనాయకులైన సోనియా గాంధీ చేరుకున్నారు. మొదట ప్రియాంక గాంధీ వచ్చారు. కొద్దిసేపటి క్రితమే మల్లికార్జున ఖర్గే వచ్చారు. మరికొద్దిసేపట్లో ఏఐసీసీ కార్యాలయంలోకి రాహుల్ గాంధీ కూడా చేరుకోబోతున్నారు. రాహుల్ కూడా తన నేరుగా పక్కనే ఉన్న నివాసం నుంచి కూడా ఆయన రాబోతున్నారు. ప్రస్తుతం మనం విజువల్స్ చూడొచ్చు. రాహుల్ గాంధీ సైతం కూడా లోపలికి వెళ్తున్న విజువల్స్ మనం చూడొచ్చు. అదేవిధంగా పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలంతా కూడా సీడబ్ల్యూసీకి సంబంధించిన నేతలు కావచ్చు, వివిధ రాష్ట్రాలకు సంబంధించిన ఇన్ఛార్జీలు కావచ్చు, వారంతా కూడా పార్టీని ఏ విధంగా స్ట్రెంథనింగ్ చేయాలి, ఘోర వైఫల్యాల కారణం ఏంటి, ప్రధానంగా 4 రాష్ట్రాల ఎన్నికల్లో ఘోర పరాజయానికి కాంగ్రెస్ మూల్యం చెల్లించుకుని చెప్పాలి. దాదాపు 4 రాష్ట్రాల్లో రాజస్థాన్ కావచ్చు, మధ్యప్రదేశ్ కావచ్చు, ఛత్తీస్గఢ్ కావచ్చు, ఈ రాష్ట్రాల్లో ఘోర పరాజయం పాలైంది. అట్లాంటి రాష్ట్రాలలో అధికారంలోకి వస్తామని చెప్పినప్పుడు కూడా సర్వేలన్నీ కూడా తమ వైపు ఉన్నప్పుడు కూడా ప్రజలు ఓట్లు వేయడానికి కారణం ఏంటనే అంశంలో కూడా ఏఐసీసీ కొంత దృష్టి సారించిందని చెప్పాలి. దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో ఆయా రాష్ట్రాల్లో కావచ్చు, దేశవ్యాప్తంగా కావచ్చు, కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్లాలి, కేంద్ర ప్రభుత్వం చెప్పిన హామీలు కావచ్చు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రజలకు ఇచ్చిన హామీలు కావచ్చు, ఎన్ని అంశాలపైన ఏ విధంగా ఫైట్ చేయాలనేది కూడా ఒక కార్యాచరణ రూపొందించబోతున్నారు. మరోవైపు పెద్ద సవాల్గా మారిపోయింది. ఇండియా కూటమిలో వివిధ పార్టీలు ఉన్నాయి. ఆ పార్టీలతో పాటు కూడా వివిధ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ కూడా ఉంది. లోక్సభ ఎన్నికల్లో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, రాష్ట్రంలో కాంగ్రెస్ క్యాడర్ని ఏ విధంగా కాపాడుకోవాలి, కాంగ్రెస్ నేతలను ఏ విధంగా కాపాడుకోవాలి, ఒకవేళ రాష్ట్రాల్లో ఇండియా కూటమితో ముందుకు వెళ్తే అక్కడ జరిగే నష్టం ఏంటి అనే అంశాన్ని కూడా సీడబ్ల్యూసీ సమావేశంలో కొంత లెక్కలు వేసుకునే ప్రయత్నం అయితే జరుగుతుంది. మరోవైపు భారత్ జోడో యాత్ర మొదటి ఫేజ్ పూర్తయింది.
కాశ్మీర్ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు కూడా పెద్ద ఎత్తున భారత్ జోడో యాత్ర చేపట్టారు, విజయవంతం చేశారు రాహుల్ గాంధీ గారు. ఇక రెండో విడత భారత్ జోడో యాత్రను కూడా ప్రారంభించాలనేది కూడా ఏఐసిసి నేతలు కూడా చూస్తున్నారు. మరోవైపు రాహుల్ గాంధీని దేశవ్యాప్తంగా భారత్ జోడో యాత్ర రెండో విడతకి తీసుకెళ్తే ఖచ్చితంగా దాని ప్రభావం మరింత ఉంటుందనేది కూడా ఏఐసిసి అగ్రనేతలు భావిస్తున్న నేపథ్యం ఖచ్చితంగా జనవరి మొదటి వారం నుంచే భారత్ జోడో రెండో విడత కూడా స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుందనే కోణంలో కూడా ఈరోజు సిడబ్ల్యూసీ సమావేశం జరిగే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా ఒకవేళ రెండో విడత భారత్ జోడో యాత్ర ప్రారంభమైతే ఏ రాష్ట్రం నుంచి మొదలు చేయాలి, ఏ రాష్ట్రానికి అయితే బాగుంటుంది, ఆయా రాష్ట్రంలో ఎన్నికలు ఎక్కడ ఉండబోతున్నాయి, చారిత్రక ఎన్నికలపైన ఏ విధంగా పడబోతుందో చూడాల్సి ఉంటుంది. జనవరి మొదటి వారం నుంచి అయితే జనవరి, ఫిబ్రవరి, మార్చి వరకు అంటే మార్చి నెల 24 నుంచి 25వ తేదీ వరకు కూడా భారత్ జోడో యాత్ర రెండో విడతను ఖచ్చితంగా తీసుకెళ్తే ఖచ్చితంగా ప్రజల్లో వచ్చే సార్వత్రిక ఎన్నికలు ఏప్రిల్లో సార్వత్రిక ఎన్నికలు ఉంటాయి, లోక్సభ ఎన్నికల్లో దీని ఇంపాక్ట్ చాలా ఉంటుందనేది కూడా కాంగ్రెస్ భావిస్తున్న నేపథ్యం కాబట్టి ఆయా రాష్ట్రాల్లో కూడా భారత్ జోడో యాత్ర కూడా ఒక ఎన్నికల ప్రచారంగా కూడా కాంగ్రెస్కు కలిసి వస్తుందనేది కూడా కాంగ్రెస్ అగ్రనేతలు భావిస్తున్న నేపథ్యం. జరగబోయే సార్వత్రిక ఎన్నికలు కావచ్చు, వివిధ కూటములని కలుపుకొని ముందుకు వెళ్ళే అంశం కావచ్చు, కూటములకి ఒక నాయకత్వం వహించే అంశం కావచ్చు, ఇన్ని అంశాలను కూడా కాంగ్రెస్ పార్టీ ముందున్న పెద్ద సవాలు. సిడబ్ల్యూసీ సమావేశంలో మిగతా రాష్ట్రాల్లో పార్టీ ఏ విధంగా ఉంచాము. ఇటీవల చూసాము కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది, తిరిగి అనంతరం తెలంగాణ ఎన్నికల్లో విజయం సాధించింది, హిమాచల్లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ విజయం సాధించింది, ఛత్తీస్గఢ్లో రెండోసారి అధికారంలోకి వస్తామనుకున్నారు కానీ రెండోసారి ఛత్తీస్గఢ్లో అధికారం దక్కలేదు, ఘోర పరాజయం పాలయ్యారు. అదేవిధంగా మధ్యప్రదేశ్లో అధికారంలోకి వస్తామని భావించింది కాంగ్రెస్, కానీ మధ్యప్రదేశ్లో అధికారంలోకి రాలేదు. రాజస్థాన్లో కూడా రిపీట్ గవర్నమెంట్, ప్రతి 5 ఏళ్లకు ఒకసారి కూడా రాజస్థాన్లో ప్రభుత్వం మారుతుంటుంది, కానీ ఈసారి రెండోసారి కూడా ఖచ్చితంగా రాజస్థాన్లో కూడా వస్తామనేది కాంగ్రెస్ పార్టీ ధీమా వ్యక్తం చేసింది. కానీ ఆ రాష్ట్రంలో కూడా పూర్తిగా పార్టీ చతికిల పడిపోయింది. వీటన్నిటిని కూడా బేరాజు వేసుకుంటూ నేతల మధ్య సమన్వయం లేకపోవడం ప్రధాన అంశము. మరోవైపు నేతలను కలుపుకొని పోవడంలో కాంగ్రెస్ పార్టీలో కొంత లోటుబాట్లు ఉన్నాయి. ఆయా రాష్ట్రాల్లో ఏ విధంగా నేతలను కలుపుకొని పోవాలి, సిడబ్ల్యూసీ యొక్క నిర్ణయాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, మరోవైపు ఆ రాష్ట్రంలో పార్టీని ఏ విధంగా పటిష్టం చేయాలనే అంశంలో ప్రధానంగా అన్ని అంశాలపైన కూడా ఒక సమావేశాన్ని అయితే నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో దాదాపు సిడబ్ల్యూసీకి సంబంధించిన 39 మంది నేతలు అయితే ప్రస్తుతం ఏఐసిసి చేరుకుంటున్నారు. వారంతా కూడా సమావేశాన్ని అయితే ఏర్పాటు చేసుకున్నారు. సిడబ్ల్యూసీలో అనేక అంశాలపైన చర్చ జరగబోతుంది. మరోవైపు దేశవ్యాప్తంగా కూడా ఇటీవల జరుగుతున్న వివిధ పార్టీల నేతలను టార్గెట్ చేసి వివిధ పార్టీల నేతలను టార్గెట్ చేయబోతున్నారు. ప్రధానంగా చూసాం ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్న వేళనే దాదాపు ముఖ్యమంత్రి క్యాండిడేట్ కావచ్చు, ముఖ్యమంత్రి సహచరులపైన కావచ్చు, వారందరిపైన కూడా కాంగ్రెస్ నేతలు టార్గెట్గా ఈడీ దాడులు కావచ్చు, సిబిఐ దాడులు కావచ్చు, ఐటీ దాడులు కావచ్చు, ఈ అన్ని దాడులు చేసుకుంటూ అధికార పార్టీ ఏ విధంగా ముందుకు వెళ్తున్న అంశంలో కూడా దేశవ్యాప్తంగా కూడా ప్రచారం చేయడం కావచ్చు, కాంగ్రెస్ క్యాడర్ను కొత్త జోష్ నింపే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. వీటన్నిటిని లెక్కలు వేసుకుంటూనే కాంగ్రెస్ నేతలు ఈరోజు సిడబ్ల్యూసీ సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో తదుపరి నిర్ణయాలు కూడా ఒక అధికారికంగా మీడియా సమావేశం ద్వారా కూడా ఈ రోజు తీసుకున్న నిర్ణయాల పట్ల కూడా వెల్లడించే అవకాశాలు. ఇక తెలంగాణ రాష్ట్రం నుంచి పిసిసి ప్రెసిడెంట్ కావచ్చు, ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు రేవంత్ రెడ్డి ఈ రోజు కూడా సమావేశానికి వస్తారని ముందు అనుకున్నారు, కానీ ప్రస్తుతం ఆయన అసెంబ్లీ షెడ్యూల్ ఉండడం వల్ల ఈ రోజు కూడా ఆయన సమావేశానికి హాజరు కాలేదనేది కూడా అక్కడి నుంచి అందుతున్న సమాచారం. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ సతీష్.